మిగిలిన వివరాలు చూస్తే వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలే టార్గెట్గా సైకిల్ బాస్ దూకుడు పెంచేస్తున్నారు. ప్రతిరోజు వరుస సభల్లో పాల్గొంటున్నారు చంద్రబాబు. నేడు అరకు, అమలాపురం లోక్సభ నియోజకవర్గాలకి రా కదలిరా సభల్లో పాల్గొనబోతున్నారు. అల్లూరు జిల్లా అరకు లోయ పార్లమెంట్ నియోజకవర్గంలో టీడీపీ రా కదలిరా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించిన తర్వాత అరకు నుండి హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం మండపేట చేరుకుంటారు. మండపేట బైపాస్ రోడ్లో జరిగేటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు. సుమారుగా గంటన్నర సేపు జరగనున్నటువంటి బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించబోతున్నారు. సాయంత్రం మండపేట నుంచి బయలుదేరి రాజమండ్రి ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. రాజమండ్రి నుంచి విమానంలో బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలే టార్గెట్గా సైకిల్ బాస్ దూకుడు చూపిస్తున్నారు. ప్రతిరోజు వరుస సభల్లో పాల్గొంటున్నారు చంద్రబాబు. నేడు అరకు, అమలాపురం లోక్సభ నియోజకవర్గాల్లో రా కదలిరా సభల్లో పాల్గొనబోతున్నారు. అల్లూరు జిల్లా అరకులోయ పార్లమెంట్ నియోజకవర్గంలో టీడీపీ రా కదలిరా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించిన తర్వాత అరకు నుండి హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం మండపేట చేరుకుంటారు. మండపేట బైపాస్ రోడ్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సుమారు గంటన్నర సేపు జరగనున్న బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. అనంతరం సాయంత్రం మండపేట నుంచి బయలుదేరి రాజమండ్రి ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. రాజమండ్రి నుండి విమానంలో బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అడిగి తెలుసుకుందాం. దుర్గాప్రసాద్, ఈరోజు చంద్రబాబు షెడ్యూల్ ఏ విధంగా ఉంది? ఏ సభల్లో పాల్గొనబోతున్నారు? చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా ఈ రోజు అల్లూరు సీతారామరాజు జిల్లా అరకులోయలో భారీ బహిరంగ సభని రా కదలిరా పేరుతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం కోసం పెద్ద ఎత్తున ప్రజలను కూడా అక్కడ సమాయత్తపరుస్తూనే ఉన్నారు. ఉదయం 11:30కి ఈ యొక్క సభా కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. విశాఖ నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో చంద్రబాబు నాయుడు అరకులోయకు చేరుకుంటారు. సభా వేదిక ప్రత్యేక హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 11 గంటలకు సభా వేదిక వద్దకు చంద్రబాబు నాయుడు చేరుకునే విధంగా అక్కడ ఏర్పాట్లు చేశారు. అలాగే అతిథులు కూడా విశ్రాంతి తీసుకునేందుకు సభా వేదిక వద్దే పగోడా టెంట్లు కూడా అన్ని కూడా వేయడం జరిగింది. ముఖ్యంగా అరకు పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా అక్కడే ఉండి మొత్తం ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా సమీక్షించడం జరుగుతుంది. అలాగే అరకు నియోజకవర్గం ఇన్ఛార్జి దొన్ను ద్వారా మొత్తం ఏర్పాట్లు, వేదిక ఏర్పాట్లు అన్ని కూడా దగ్గర నుండి స్వయంగా చూస్తూనే ఉన్నారు. దాదాపుగా 50,000 మందికి పైగా ప్రజలు అక్కడికి వచ్చి ఆ సభా ప్రాంగణంలో పాల్గొనేందుకు వీలుగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేస్తారు. పూర్తిగా కూడా అరకు నియోజకవర్గం అంతా కూడా కొన్ని కిలోమీటర్ల మేర వరకు కూడా అంతా కూడా పూర్తిగా పసుపు జెండాలతో పూర్తిగా నిలిపివేయడం కూడా జరిగింది. అలాగే సభా వేదిక వద్ద నారా లోకేష్, పవన్ కళ్యాణ్, ఇంకా చంద్రబాబు నాయుడు ఒక భారీ కటౌట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పొచ్చు. ఈ యొక్క సభ మొత్తం కూడా 15 ఎకరాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా సభా వేదిక అంతా కూడా పసుపు జెండాలతో పూర్తిగా నింపేయడం కూడా జరిగింది. ఈ యొక్క కార్యక్రమం నేపథ్యంలోనే కొన్ని కిలోమీటర్ల వరకు కూడా ఎటువంటి ట్రాఫిక్ కూడా ఏ ఇబ్బందులు లేకుండా కూడా ఇప్పటి నుంచే కూడా బాగా చర్యలు కూడా పోలీస్ శాఖ తీసుకోవడం జరుగుతుంది. మొత్తం పూర్తిగా కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా పోలీస్ శాఖ భారీ భద్రత నడుమ మధ్య పూర్తిగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరికొద్ది సేపట్లో ఈ యొక్క సభా వేదిక చంద్రబాబు నాయుడు చేరుకోబోతున్నారు. ఈ యొక్క కార్యక్రమం కూడా విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు కూడా అంతే తగ్గట్టుగా చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ దుర్గాప్రసాద్.